దుర్గా కుమార్ గారు చెప్పినట్టు ఆధారాలు చెప్పినా చెప్పకపోయినా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మొత్తానికి దొంగ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనది, ముఖ్యమంత్రి ఆయన, పార్టీకి అధినేత ఆయన, అన్ని సర్వస్వం ఆయనదే కాబట్టి ఖచ్చితంగా పాలసీ మేకింగ్ ఆయనదే కాబట్టి ఈ ఆయన కాలంలో అవినీతి జరిగిందంటే అవినీతికి హెడ్ ఖచ్చితంగా ఆయన అవుతాడు కాబట్టే జనం పనిష్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఇవ్వగలిగిన పనిష్మెంట్ ఎన్నికలప్పుడు ఓటింగే కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత అదైపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాల బాధ్యత చట్టపరంగా తేల్చి శిక్షించడం. ప్రజలు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చేశారు. 151 నుంచి 11 సీట్లకు పడేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల బాధ్యత కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ, ఇప్పుడు రాష్ట్రం ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి బాధ్యత యొక్క బాధ్యత నేరాన్ని తేల్చడం. నేరాన్ని తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. జరుగుతున్న అరెస్టులు దానికి సంకేతం అని చెప్పాలి. దుర్గా కుమార్ గారు చెప్పారు, యాక్చువల్గా నేషనల్ ఏజెన్సీలు అవసరం పడిద్దామని అనుకున్నారు, కానీ అవసరం లేకుండా స్టేట్ ఏజెన్సీలే మొత్తం నేరాన్ని చూపిస్తూ ఉన్నాయి. చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా నేరం పోయే అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవాలంటే ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం లేక వెంటనే పోయి అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి అనేటువంటి ఆత్రం అధికారులు లేదు. నేరాన్ని రుజువు చేసిన తర్వాత, ఆధారం సంపాదించిన తర్వాత అరెస్ట్ చేద్దామనే ఆలోచన ఇప్పుడున్నటువంటి అధికారులకి, ఎంక్వైరీ సంస్థలకు ఉంది. అంటే ఆధారాలన్నీ సంపాదించిన తర్వాత కూడా ఏమన్నా నోటీసులు ఇష్యూ చేసే విషయంలో ఇంకా టైం ఏమైనా తీసుకుంటారా? ఇంకేమన్నా పోలీసుల్లో ఆందోళన, భయం అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? అది పూర్తిగా ఐఓ ఆఫీసర్ తీసుకున్న ఒక డెసిషన్. ప్రభుత్వం నుంచి ఒక ప్రెజర్ లేదు. ఒకప్పుడు అరెస్టులు వరుసగా ఎందుకు జరిగాయంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రెజర్ ఉండేది. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పలానాను అరెస్ట్ చేశారా, పొద్దున్న లేస్తే అరెస్ట్ చేశారా, పండుకోవే ముందు అరెస్ట్ అయిందా లేదా, ఇదే పొద్దున్న లేస్తే ఆయన పని అదే. కాబట్టి ఎంక్వైరీ ఆఫీసర్ల మీద ప్రెజర్ ఉండేది. వెంటనే కేసు ముందుకెళ్తుందా, ఆధారం వచ్చిందా రాలేదా పక్కన పెట్టి అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావో లేదో కూడా తెలియకుండానే అరెస్ట్ చేసిన తర్వాత కేసు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 2-3 కేసులు చెప్తా. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు. చివరికి వాళ్ళంతా అధికారులు ఏం ఒప్పుకున్నారు, మేము సాక్ష్యాలు సంపాదించలేకపోయాము ఈఎస్ఐ స్కామ్లో అని చెప్పేసి కోర్టు ముందు ఒప్పుకున్నారు కదా, ముట్టకాయలు పడ్డాయి కదా. మరి ఒక రకంగా సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారంటే అక్రమ అరెస్ట్ అనాల్సిందే కదా. అది క్లియర్ కట్ ఎంక్వైరీ సంస్థ ఒప్పుకున్న మాట చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది, ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేసి ఎప్పటికీ ఎవరికైనా తెలుసా, అసలు రాష్ట్ర ప్రజలు తెలుసా, సార్ అరెస్ట్ చేసేవాడికన్నా తెలుసా? అది ఆ పరిస్థితులు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం పోతారు, కేసు పెట్టాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ నడవాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ నడిచిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు పాత్రదారు, ఎవరెవరు సూత్రధారు తెలుసుకోవాలి. ముందు పాత్రదారుని అరెస్ట్ చేయాలి, సాక్షులను ఎవిడెన్స్ తీసుకోవాలి. వాగ్మూలాల తర్వాత కింగ్ పిన్ కాడికి పోతా ఉన్నారు, తర్వాత కింగ్ కాడికి పోతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి రంగం సిద్ధమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు వరుస అరెస్టులను నువ్వు అంటున్నావు, ఎందెందే వెతికినా అందందు కలిసి అవినీతి. మరి ఏం చేద్దాం? మద్యం స్కాము, మట్టి స్కాము, ఇసుక స్కాము, కంకర్ స్కాము, గనుల స్కాము, నేల నుంచి ఆకాశం వరకు దీంట్లో లేదు దాంట్లో లేదు అనుకోకుండా పెద్ద దాంట్లో స్కాము. అమెరికాలో అదాని స్కామ్ బయటపడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. తర్వాత బెట్టింగ్ యాప్లకి స్కామ్ బయటపడితే దాంట్లో వైసీపీ వాడు ఉంటాడు. అంటే ఎక్కడ ఎలాంటి స్కామ్ బయటపడ్డా దాంట్లో వైసీపీ కంటూ ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ వాడు ఉంటాడు. ఎక్కడ చూసినా వాళ్ళకంటూ ఒక ఆనవాళ్ళు కలుగుతున్నారు. ఓకే, స్కాములు కనిపిస్తున్నాయి కార్తీక్ గారు, స్కాములు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అంతా పకడ్బందీగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు ఫాలో అయ్యి 2 రోజులు లేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి మీ పాత్ర ఇందులో కనిపిస్తుంది, ఇవి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు విచారణకు రండి అని చెప్పే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఎందుకంటే పోలీసులు కూడా బట్టలోడు తీస్తా, గొడ్డలోడు తీస్తా, రండిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్న నేపథ్యంలో ఆ భయం ఏమన్నా పోలీసులకు ఉందా? నోటీసులు ఇస్తే ఎక్కడ మన మీద పడతాడని చెప్పి ఆ భయం ఉంటే ఎంక్వైరీలు ఎందుకు ముందుకు పోతాయి? ఎంక్వైరీలు కళ్ళ ముందుకు పోతున్నాయి కదా. కాకపోతే నేను ఇందా చెప్పాను కదా, ప్రెజర్ ప్రభుత్వం వైపు నుంచి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ లేట్ అవుతుంది. అంటే క్లియర్గా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అడవుడిగా అరెస్ట్ చేసి సాక్ష్యాలు వాంగ్మూలాలు లేకుండా కోర్టు ముందు దోషులుగా ఎంక్వైరీ సంస్థ నిలబడదామని అనుకోవట్లేదు. చాలా క్లియర్ కట్గా ఎవిడెంటెడ్గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడి విషయం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు లేట్ అవుతుందేమో కానీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావడం కూడా అంతే లేట్ అవుతుంది. చాలా క్లియర్ కట్గా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చట్టానికి అతీతుడు కాదు. చాలా క్లియర్ కట్గా వైసీపీలో ఎర్రీ, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీలో ఎర్రోళ్ళు అరెస్ట్ అయ్యారు, సైకోలు అరెస్ట్ అయ్యారు. వల్ల రవీందర్ దానికి ఉదాహరణ. తర్వాత పోసానికి ఇష్టమని దానికి ఉదాహరణ. ఇప్పుడు సిరెడ్డి స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది, దానికి వాళ్ళంతా ఒక ఉదాహరణ. తర్వాత రౌడీలు అరెస్ట్ అయ్యారు, బోర్గడ్డ అనిల్ కుమార్ దానికి ఉదాహరణ, వరలపల్లి వంశీ దానికి ఉదాహరణ, పిన్నెరి రామకృష్ణారెడ్డి దానికి ఉదాహరణ, నందిగం సురేష్ దానికి ఒక ఉదాహరణ. తర్వాత కరప్షనిస్టులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈఆర్ అరెస్ట్ అయిన సజ్జల సీతారెడ్డితో సహా వీళ్ళంతా ఒక ఉదాహరణ. సో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఇదే కరప్షన్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా క్లియర్ కట్గా కళ్ళ ముందు కనపడతా ఉంది. కాకపోతే
కొంత టైం తీసుకోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంత టైం పట్టిందో అరెస్ట్ నుంచి ఆయన బెయిల్ తెచ్చుకోవడానికి కూడా అంతకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో ఈజీగా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇక 2 విషయాలు, అది ఒకటి సింపతి, రెండోది తొందరగా అరెస్టు. ఇప్పుడు అరెస్టు చేసిన దానికంటే కూడా రేపు అరెస్ట్ చేస్తారేమో, ఎల్లుండి అరెస్ట్ చేస్తారేమో, ఎప్పుడు ఏ కేసులో నోటీస్ వస్తుందో అనేటువంటిది ఒక పెద్ద నరకం. ఆ నరక ప్రాయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఇవాళ నోటీసులు వచ్చినాయి అని వాళ్ళ పియ్యని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది వాళ్ళ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి. ఏ రోజు ఏ